సెవెంత్ క్లాస్ ఎక్సర్సైజ్ 10.2లో సెకండ్ బిట్ స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. కింద ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అనేటివి న్యూమరికల్ ఎక్స్ప్రెషన్సా ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్సా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి ఫస్ట్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటంటే ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో ఏదైనా సరే ఏ టు జెడ్ వరకు ఆల్ఫాబెట్ కనిపించిందంటే అది ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. మనకి ఆల్ఫాబెట్స్ కనిపించకుండా ఉంది ఆ ఎక్స్ప్రెషన్ అంటే అది న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఓన్లీ నంబర్సే ఉంటే అది న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. సరే, ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాం. x+1. x+1 అంటే ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ అనేది ఒక వేరియబుల్, ఒక ఆల్ఫాబెట్ కదా. సో ఇది ఏమవుతుంది? ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో మనకి ఏ టు జెడ్ వరకు ఏ ఆల్ఫాబెట్ కనిపించినా అది ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. x+1 ఈజ్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. సెకండ్ వన్ 3m². 3m² అనేది కూడా ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్, ఎందుకంటే ఇక్కడ m ఉంది కాబట్టి. థర్డ్ వన్ చూడండి, -30 + 16. ఇక్కడ మనకి ఎలాంటి ఆల్ఫాబెట్ లేదు, వేరియబుల్ లేదు, సో ఇది న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. ఫోర్త్ వన్ 4p² - 5q². ఇది కూడా ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్, ఎందుకంటే p, q అనే వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి. ఫిఫ్త్ వన్ 96. ఇక్కడ ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్ ఉంది, నంబర్ ఉంది, సో న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. సిక్స్త్ వన్ x² - 5yz. ఇక్కడ x, y, z అనే వేరియబుల్స్ ఉన్నాయి, ఆల్ఫాబెట్స్, సో దిస్ ఈజ్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. సెవెంత్ వన్ 215 x² yz. x, y, z ఈ వేరియబుల్స్ కదా, ఆల్ఫాబెట్స్ కదా, సో ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఎయిత్ వన్ 95 / 5 × 2. ఇక్కడ ఎలాంటి ఆల్ఫాబెట్ లేదు, ఓన్లీ నంబర్స్, కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయి, సో ఇది న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. నైన్త్ వన్ 2 + m + n. m, n అనే వేరియబుల్స్ ఉన్నాయి, సో ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. 310 + 15 + 62. ఇక్కడ ఓన్లీ నంబర్సే ఉన్నాయి, సో న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ 11th వన్ 11a² + 6b² - 5. ఇక్కడ a, b అనే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, సో ఇదేమవుతుంది మనకి? ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్, న్యూమరికల్ కాదు, ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్.